బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ కూకటపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ చూస్తూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక అర్జున థియేటర్లో మూవీ చూస్తూ ఉండగా 12వ బెటాలియన్కు చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ ఆనంద్ కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వినోదం కోసం వచ్చిన వ్యక్తి ఇలా విగతజీవిగా మారడంతో థియేటర్ దగ్గర విషాద ఛాయలు అలముకున్నాయి. మనశంకర వరప్రసాద్ గారు సినిమాని చూస్తూ ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన హైదరాబాద్ కూకటపల్లిలో చోటు చేసుకుంది. మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఈరోజు రిలీజ్ అయింది. నిన్న ఫ్యాన్ షో కూడా వేశారు. అయితే చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్కి వెళ్ళారు. అందులో భాగంగానే సినిమా థియేటర్కి వెళ్ళారు ఒక రిటైర్డ్ ఏఎస్ఐ, 12వ బెటాలియన్కు చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ ఆనంద్ కుమార్ సినిమాకి వెళ్ళి ఒక్కసారిగా థియేటర్లోనే కుప్పకూలిపోయాడు. అందరూ అతను కూడా వచ్చిన వాళ్ళు కూడా కంగారు పడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికైనా ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సినిమాకని వచ్చి వినోదం కోసం సినిమాకి వచ్చి ఆ సినిమాను చూస్తూ ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉంది అని అంటూ ఉన్నారు. ఆ థియేటర్లో ఉన్న మిగిలిన వ్యక్తులు కూడా ఇప్పుడు ఆనంద్ కుమార్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఆనందంగా సినిమాకి వెళ్ళిన ఆ వ్యక్తి ఇలా విగత జీవిగా ఇంటికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. థియేటర్ దగ్గర కూడా విషాద ఛాయలు అలముకున్నాయి. అందరూ ఆనందంగా సినిమా చూస్తున్న సమయంలో ఆనంద్ కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం విషాదాన్ని నింపింది.